నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ పాలనకు రెఫరెండమేనా? ఖచ్చితంగా అవునంటోంది వైసీపీ. టీడీపీ కూడా ఉప ఎన్నిక తమకు నల్లేరుపై నడికి అంటోంది. అభివృద్ధితో గెలిచి తీరుతామంటోంది. ఇదంతా ఒక ఎత్తైతే నంద్యాల రాజకీయాల్లో సీరియస్నెస్సే కాదు, సెటైర్లు కూడా పేలుతున్నాయి. ప్రభావితం చేసే ఫలితమని వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా బై ఎలక్షన్ బరిలో నిలిచాయి. ద్వారా తమ పార్టీ పుంజుకున్న సంకలన లక్ష్యంతో వైసీపీ ఉంది. భూమాను గెలిపించుకోవడం ద్వారా ప్రజలు తమ వైపే అని చాటుకునే లక్ష్యంలో టీడీపీ పోరాడుతున్నాయి. టీడీపీ తరపున భూమి రాజకీయాలకు కొత్త. అఖిలప్రియ కూడా ఈ మధ్య రాజకీయాల్లో రాణిస్తున్నారు. సో వాళ్లకు మద్దతుగా ఉండడంతో పాటు నంద్యాలలో అభివృద్ధి పనుల కోసమంటూ ఏపీ మంత్రుల్లో చాలా మంది అక్కడే ఉంటున్నారు. దీనిపైనే వైసీపీ విమర్శలు చేస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు టీడీపీ మంత్రులు మాత్రం ఎన్నికలంటే పెళ్లితో సమానమంటున్నారు. ప్రశాంత్ కిషోర్ తెలివితేటలు నంద్యాలలో చూపించద్దని సూచిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఎన్నికల రాజకీయం అటువంటి మాట కేవలం మేము గెలుస్తుంది, గెలవకపోతే ఆగిపోతుంది అనేటువంటి మాటలు కూడా ప్రజల్లోకి పంపిస్తూ మేము ఇప్పుడు దాదాపు 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పటికే దాదాపు ఒక 200-300 కోట్ల రూపాయల పనులు ప్రారంభమైపోయాయి. మాకు ఈ ఎన్నికల్లో మీరు ఓట్లు వేయకపోతే అవన్నీ కూడా ఆగిపోతాయి అనే బెదిరింపు రాజకీయాలు చంద్రబాబు చేయటం ఎంతవరకు సబబు? వైసీపీ వాళ్ళు పోటీ పెడతారా లేదా, శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ వదులుతారా లేదా అనేది కూడా ముఖ్యమంత్రి గారు కానీ దేవుడికి కూడా తెలియదు. కానీ ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత రోజే అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే భూమా నాగిరెడ్డి గారు హామీ ఇచ్చారో నంద్యాల ప్రజలకి అది తప్పకుండా నెరవేరుస్తాను, అవసరమైతే భూమా నాగిరెడ్డి గారి పేరు కూడా పెడతాను, ఆ స్కీమ్స్ అన్నిటికీ కూడా మరి అనౌన్స్ చేయడం జరిగింది. భూమా కుటుంబంకి అండగా ఉంటానని కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం ఆయన చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కూడా ఎందుకు అనుకోవాలి? ఈరోజు భూమా నాగిరెడ్డి గారి మీద అభిమానం ఒకటి, తర్వాత ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి మరి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఈరోజు నంద్యాల పట్టణంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. సో మాకు అందరికీ గర్వంగా ఉంది, చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది. మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇటు టీడీపీ అధికార దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. రెఫరెండం లాంటి ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపిస్తోంది. టీడీపీ మాత్రం ఎన్నో ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన టీడీపీకి అలాంటివి అవసరం లేదని కౌంటర్ ఇస్తోంది. ఖచ్చితంగా ఇది చంద్రబాబు పాలనకు ఇది కొండ గుర్తే. కానీ ఆ కొండ గుర్తు అన్నదానికి భయపడే చంద్రబాబు నాయుడు 100,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము అంతా కూడా అభివృద్ధితో కాకుండా అవినీతి సొమ్మంతా కూడా ఇక్కడ ఖర్చు పెట్టి ఓటర్లని, నాయకులని, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలని అందరినీ కూడా కలుషితం చేసి ఎన్నికల్లో గెలవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక దీని మీద మొత్తం నిఘా వ్యవస్థలన్నీ కూడా పనిచేయవలసినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఎన్నో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది, అద్భుతమైన ఫలితాలు సాధించింది. అంతకంటే అత్యధికమైన మెజారిటీ నంద్యాలలో మనమంతా చూడబోతా ఉన్నాం. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వీళ్ళ మనస్తత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళు అర్హుల రాజకీయాల్లో ఉండడానికి అనేది ప్రజలు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం ఇది అనేది గుర్తు చేస్తున్నాం. వైసీపీ వర్సెస్ టీడీపీ ఈ రెండింటిలో ఏది గెలిచినా 2019లో అదే పార్టీ గెలుస్తుందనే అంచనాల్లో ఉన్నాయి పార్టీలు. అభివృద్ధి నినాదంతో టీడీపీ, ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకున్న వైసీపీ. మరి ప్రజలు ఎటువైపు? ఇది తేలాలంటే ఎన్నిక జరగాలి. ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, గానీ ఫలితం మాత్రం సెప్టెంబర్ 12 లోపు తేలిపోతుంది.